హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఉదయాన్నే పన్నీర్ చేయటానికి మనకి మిగిలిపోయిన పాలు ఉంటాయి కదా, సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ మనం మజ్జిగ ఇలా తాగుతూ ఉంటాము. ఎక్కువ పాలు కూడా పర్చేస్ చేస్తుంటాం కదా. అలా మిగిలిన 2 డేస్ మిగిలిన పాలు ఉంటాయి కదండి, అవి నేను పన్నీర్ చేసుకుంటున్నాను. ఈ పన్నీర్ వచ్చేసి నేను ఏదైనా టమాటా కర్రీస్లో కానీ పాలక్ పన్నీర్లో కానీ యాడ్ చేసుకుంటాను. మనకి ఇంట్లో ఫ్రెష్గా ఇలా దొరికే ఐటమ్స్ తోటి మనం రెడీ చేసుకుంటే ఫుడ్ అనేది హెల్తీగా ఉంటుందండి. తర్వాత నేను ఉర్లీ బౌల్స్లో వీక్లీ కూడా ఇవన్నీ వాటర్ అది పోసేసి మొత్తం పువ్వులన్నీ కూడా అరేంజ్ చేసుకుంటానండి. ఈ పువ్వులు మనకి వారం రోజులు సమ్మర్లో కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఇందులో కొంచెం మనం వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ ఒక ఫ్యూ డ్రాప్స్ వేసామంటే ఈ వాటర్కి వచ్చేసి చిన్న కప్ తోటి ఒక పావు కప్పు వెనిగర్ వేసామంటే ఇవి 1 వీక్ దాకా కూడా కొంచెం కింద అయితే కలర్ చేంజ్ అవుతాయి, కానీ పైన అయితే ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. గణపతికి అయితే ప్రతిరోజు కూడా నేను గరిక తెచ్చుకుంటాను ఇంట్లో పూజ అది చేసుకోవటానికి. ఇక్కడ హాల్లో ఉంటారు కదా, ఈ గణపతికి కూడా ఈ విధంగా గరిక అయితే కొంచెం ఒక 2-3 పీసెస్ అయితే అలా పెడతానండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా నేను ఉర్లీ బౌల్స్లో వాటర్ అది న్యాచురల్ ఫ్లవర్స్ దొరికినప్పుడు పోసుకుంటాను. లేదు అంటే వాటర్ చేంజ్ చేసేసి ఫ్లవర్స్ అయితే కొంచెం వెనిగర్ వేసేసి 1 వీక్ ఒకసారి వేసామంటే ప్రతిరోజు వాటర్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మీరు వీలైతే ఈ ఉర్లీ బౌలు అది మీకు పాడవుతుంది అనుకుంటే ఏదైనా ఒక స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ బౌల్ ఉంటుంది కదా, ఈ సైజు దీనికంటే కొంచెం తక్కువ సైజు ఉన్నది, దాంట్లో వాటర్ పోసేసుకొని ఇందులో పెట్టేసేసుకున్నామంటే మనకి ఈ ఉర్లీ బౌల్ కూడా ఎక్కువ రోజులు మనకి చిల్లులు కానీ అలా పడకుండా ఉంటాయన్నమాట. ఆ టిప్ కూడా మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతిరోజు కూడా చాలామంది ఈ తోమటం ఇదైతే నేను 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తానండి. ఉర్లీ బౌల్స్, డెకరేషన్ ఐటమ్స్ అవి ప్రతిరోజు అయితే కొంచెం క్లీన్ చేసుకోవటం అది, ఎందుకంటే ఆ వాటర్ అలా ఎక్కువ రోజులు స్టాక్ ఉన్నా కూడా మంచిది కాదు కదా. ఇంట్లో దోమలు కానీ అలా చేరుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా మీరు వీక్లీ వన్స్ అయినా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవటానికి ట్రై చేయండి. ఈ ఫ్లవర్స్ వేయటం కానీ ఇవన్నీ కూడా పాజిటివిటీ కోసమండి. ఇవి వచ్చేసి తామర గింజలు అనమాట. మనకి తామర పువ్వులు ఉంటాయి కదా, ఆ లోపల గింజలు ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయండి. ఆ తర్వాత కొంచెం మనం కొన్ని రోజులు అయ్యాయంటే అలా బ్లాక్ కలర్కి మనం పూజ చేసుకోవటానికి కానీ, కరిమలై మాల అంటారు కదా, అలా మాల గుచ్చుకోవటానికి కానీ బాగా యూజ్ అవుతాయి. తామర పువ్వే లక్ష్మీదేవికి ప్రతీకండి. ఇంకా తామర గింజలతో మనం పూజ చేశామంటే నిత్యం కూడా అసలు ఆ లక్ష్మీదేవికి ఎంతో మంచిది. అందుకోసమే నేను పూజ కోసం అన్నట్లుగానే బయట రెడీమేడ్గా ఎందుకు కొనుక్కోవటం అన్నట్లుగా న్యాచురల్గా అనమాట నేను ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను. తామర గింజలతోటి పూజ అది చేసుకోవటానికి చాలా మంచిదని 108 కలెక్ట్ చేసుకున్నానండి నేను. ఆ 108 చిన్నగా కొన్ని కొన్ని కలర్ చేంజ్ అయినట్లు పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నమాట నేను తామర గింజలు ఇలా అంటే ఒకే సైజువి కలెక్ట్ చేసుకున్నవి పక్కన పెట్టుకున్నాను. ఇదేదైనా మాల కానీ లేదంటే అలానే పూజ అది చేసుకోవటానికి యూస్ చేసుకోవచ్చు. తర్వాత దీని లోపల పప్పు ఉంటుంది కదా, ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీంతోటే మనకి పూల్ మక్కన ఇలాంటివన్నీ వీటితోటే చేస్తారనమాట. మనకి ఇలా న్యాచురల్గా దొరికే వాటితోటి మీరు ఇవి ఒలుచుకొని కర్రీస్లో అలా వాడుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి నేను పూజ అది చేసుకోవటానికైతే పెట్టుకున్నాను. ఆల్రెడీ పక్కన కొన్ని బ్లాక్ కలర్వి కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా అన్నీ కలిపి 108 చేసుకొని అష్టోత్తరం అలా చేసుకోవచ్చు కదా లక్ష్మీదేవికని, ఆ ఉద్దేశంతో ఇవన్నీ కూడా తీసుకున్నాను. తర్వాత ఇడ్లీ వచ్చేసి చిట్టిడ్లీ చేస్తున్నానండి. మనకి ఇడ్లీ పిండి ఎప్పుడైనా సరే ఎక్కువ సాల్ట్ అది కలపకుండా కొంచెం ఏదైనా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు కొంచెం క్వాంటిటీలో మనం కలుపుకొని ఈ విధంగా చిట్టిడ్లీలు పెట్టే ప్లేట్ అండి ఇది. చిన్న చిన్న సైజు వస్తాయన్నమాట. ఈ చిట్టిడ్లీ ఏంటంటే కొంచెం కారం నెయ్యి వేసుకొని తినడానికి చాలా బాగుంటాయన్నమాట. ఆ పైన అంతా కొంచెం మనం కారం పొడి చల్లి నెయ్యి డిప్ చేసామంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందులో మనం బయట ఏదో హోటల్స్కి ఫేమస్ హోటల్స్లోనే కొన్ని కొన్ని అమ్ముతుంటారనమాట చిట్టిడ్లీ నెయ్యి కారం అలా.
మనం ఇంట్లోనే కొంచెం ఈ సైజు ప్లేట్స్ మనం పర్చేస్ చేసుకున్నామంటే చక్కగా ఇడ్లీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కూడా మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే ఈ విధంగానే ఉంటుందండి. మార్నింగే ఏవైనా ఇంట్లో అలంకరణ, ముగ్గులు వేసుకోవటం, అలా పనులన్నీ చేసుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవటం, చట్నీ చేసుకోవటం, ఈ విధంగా రెగ్యులర్‌గా ఉండే పనులే ఉంటాయి కదా మార్నింగ్ టైంలో. కొన్ని కొన్ని డేస్ ఏంటంటే ఏదైనా రాగి జావా అలా చేస్తున్నాను. ఈ మధ్య నేను ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్ అది చేయట్లా మార్నింగ్ టైము. రాగి జావ తాగామంటే చాలా అంటే ఎక్కువగా ఫిల్లింగ్‌గా ఉంటుందనమాట స్టమక్. హెల్త్‌కి కూడా చాలా మంచిదని ఎక్కువగా అదే రాగి పిండి పట్టించాను ఎక్కువ క్వాంటిటీలో. నైట్ టైమ్ వచ్చేసి మల్టీగ్రెయిన్ చపాతీ, మార్నింగ్ టైమ్ వచ్చేసి రాగి జావా, ఆఫ్టర్‌నూన్ వచ్చేసి లంచ్. అందులోకి ఎక్కువగా పప్పు ఐటెమ్స్ కానీ, అలా బాయిల్డ్ ఎగ్ ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా మసాలా ఐటెమ్స్, ఆయిల్ ఐటెమ్స్ కూడా నేను అవాయిడ్ చేశానండి. ఎందుకంటే మనం ఎక్కువ అలా బయట ఫుడ్డే మనం ప్రిఫర్ చేయట్లేదు. అలాంటప్పుడు ఇంట్లో కూడా హెల్తీగా ఉంటేనే కొంచెం మనం సమ్మర్ నుంచి అయితే ప్రొటెక్ట్ అవ్వచ్చనమాట ఫుడ్ విషయంలో. ఫుడ్ కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తుందండి బాడీకి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్డే మన నెక్స్ట్ డే మన కార్యక్రమాలు కానీ ఏవైనా చేసుకుంటాం కదా! మనం మంచి ఫుడ్ తీసుకున్నామనుకోండి హెల్తీగా ఉంటుందన్నమాట. అదే కొంచెం ఏదైనా మసాలాలు ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు మీకే అర్థమవుతుందనమాట. నెక్స్ట్ డే కొంచెం ఏదో స్టమక్ అప్సెట్ అయినట్టు అలా అనిపిస్తుంది. ఇడ్లీ అయితే బాయిల్ అయిపోయినాయండి. తర్వాత పూజ అది నేను ప్రతిరోజు కూడా పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా పూజ చేసుకున్న ఐటెమ్స్ అన్నీ కూడా ఏదైనా ఒక కవర్‌లో కింద ఏదైనా ఒక నాప్కిన్ కానీ లేదంటే ఆహ్, కాగితం కానీ అలా వేసుకొని నేను ఈ విధంగా పువ్వులన్నీ కూడా ఈ దేవుడి దగ్గరవన్నీ తీసుకుంటానండి. ఇది ముందు రోజు చేసిన పూజ చేశాం కదా! ఆ పువ్వులన్నీ అనమాట. కలువ పువ్వులతోటి రామచంద్రమూర్తికి పూజ అది చేసుకున్నాను. ఈరోజు భద్రాచలం నుంచి ప్రసాదం కూడా వచ్చిందండి. నేను రామకోటి కూడా రాద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి అది ప్రసాదం కూడా ఆ భగవంతుడు ప్రారంభించమని పంపించాడనిపించింది. మొన్న నేను తిరుమలలో తెచ్చుకున్నాననమాట రామకోటి బుక్ అది. అది నేను మంచి రోజు అది చూసి స్టార్ట్ చేద్దామనుకున్నా. ఆ స్వామి కూడా అనుజ్ఞ ఇచ్చినట్లు అనిపించింది ప్రసాదం ఇంటికి రాగానే. నేనైతే ఈరోజు మొదలు పెట్టేశాను. నిన్నే మొదలుపెట్టానండి సారీ. ఇదంతా నిన్న చేసిన పూజ అనమాట. ఈరోజు అవన్నీ ఎలా చేసుకుంటానో తీసుకుంటాను అది చూయిస్తున్నా. ఒత్తులు కానీ అన్నీ కూడా ఏ రోజుది ఆ రోజు తీసుకుంటానండి. చాలామంది మనకి ప్రతిరోజు కూడా పాపం పెద్ద వయసు వాళ్ళు కానీ అలా ప్రతిరోజు ఒత్తులు ఇవన్నీ క్లీన్ చేయటం పాపం కొంచెం బర్డెన్ అనిపిస్తుందనమాట. ఒత్తులు కాదు, దీపారాధన కిందులు, దీపారాధన సామాగ్రి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఎవ్రీడే కాకపోయినా కూడా 3 డేస్, 4 డేస్, 1 వీక్ అలా క్లీన్ చేసుకునే వాళ్ళు ఆ దీపారాధన ప్రమిదంతా కూడా క్లీన్ చేసి కొంచెం ఫ్యూ డ్రాప్స్ వాటర్ వేసి దీపారాధన అది చేసుకున్నామంటే మనకి ఆ శుద్ధి అనేది జరుగుతుందనమాట. దీపారాజన కుందేలు వాటర్ పోసి చింతపండు వేసి రుద్దక్కర్లేదు. ఇలా ప్రతిరోజు కూడా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని మనం రెగ్యులర్గా ఆయిల్ అన్నీ పోసుకొని చేస్తాం కదా ఆ విధంగా చేసుకోవచ్చు. రామకోట అయితే నిన్న పూజలో అది పెట్టుకున్నానండి. ఇదే భద్రాచలం నుంచి వచ్చిన ప్రసాదం అనమాట. ఇలా పూజ అయితే సింపుల్గా నేను తామర పువ్వులు అవి పెట్టుకొని రామచంద్రమూర్తికి సాటిస్ఫాక్షన్గా పూజ చేశాను అనిపించిందండి. చాలా మంచిగా ప్లెజెంట్గా అనిపించిందనమాట. అది మీతో కూడా షేర్ చేద్దామనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.